శ్రీనివాస్ గారు మరొక విషయం చూస్తే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టీవీగా ఈరోజు దర్జాగా నిలబడి 3 జిల్లాలకే కాదు దేశానికే తలమానికంగా ఉందని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కింజరపు రామ్మోహన్ నాయుడు మాట్లాడాడు. ఏమో నాకు తెలిసి ఎక్కువ రీల్స్ చేస్తున్నారు ఈ మధ్యన. సోషల్ మీడియాలో ఉంటారు, ఎక్కువ బాగా రీల్స్ తో బాగా ఫేమస్ అవుతారు. ఈ మధ్య నేను చూసిన అద్భుతమైన స్టేట్మెంట్ చూశాను. ఏంటంటే ఆయన కాన్స్టిట్యున్సీకి అద్భుతమైన వరం ఇచ్చారు. హరిశ్చంద్రపురం 2-3 చోట్ల ప్యాసింజర్ ట్రైన్లకి ఇన్ని హాల్ట్లు ఇచ్చారని చెప్పి అన్నారు ఇచ్చారు. అవును, గొప్ప గ్రేట్ అచీవ్మెంట్ అండి. ఈ మధ్యన రీల్స్ కాకుండా చూశాను. సరే ప్లీజ్ అడగండి. తర్వాత ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మరో మంత్రి, విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి, తర్వాత కేంద్ర మంత్రి, ఈ నలుగురు మాట్లాడిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి పేరెత్తకుండా టార్గెట్ జగన్ లాగా ప్రసంగం సాగింది. ఎర్రబస్సు రాని చోట కూడా ఎయిర్ బస్ కావాలంట అని 14-19 గవర్నమెంట్లో అపోజిషన్ లీడర్ హోదాలో భోగాపురం నిర్వాసితుల కోసం అప్పుడు సభ పెట్టినప్పుడు ర్యాలీలో ఆయన మాట్లాడడానికి కోడ్ చేస్తూ మీకు ఐడియా ఉంది, మీకు 14 చెప్పారు. 2 ఐడియా ఉంది. దీని గురించి నిష్పక్షపాతంగా మాట్లాడుకోవాలి మనం అంశాల వారీగా. ఎందుకంటే మీరు ఆ గట్టులు ఉంటారా, ఈ గట్టులు ఉంటారా, అటు భజన చేస్తా ఇటు భజన చేస్తారా, ఇదే ఎక్కువ భజన అయిపోయిందండి. అందువల్ల నిజాన్ని నిర్భయంగా చెప్పగలగాలి. కమ్ వాళ్ళు పెడతారు. ఇప్పుడు వాళ్ళందరూ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం అండి. వాళ్ళు కింద కామెంట్స్ పెడతారు కదా, వీళ్ళందరూ తమ మతం, తమ నాయకుల యొక్క తమ కుటుంబాల యొక్క గౌరవం అంతా కామెంట్ లో కనపడుతుంది. సేమ్ వాళ్ళ కుటుంబాలకు తల్లిదండ్రులు కరెక్టే, వాళ్ళు కింద కామెంట్స్ పెడతారు కదా, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబం, వాళ్ళ వ్యక్తిత్వం అర్థం అంతే. వాళ్ళ కుటుంబానికి చెందుతుంది మొత్తాన్ని. క్రియేటివ్ ఏదైనా సరే వాళ్ళకి చెందుతుంది. మనకి తెలుస్తుంది వాళ్ళ గొప్పతనం అది. ఎందుకంటే అటో ఇటో ఉండాలి, కులగజ్జితో, మత పిచ్చితో, ఉపప్రాంతి పిచ్చితో, ద్వేషంతో కొట్లు చావాలి, కేంద్రంలో గుమాల కాళ్ళకు మాత్రం పని చేయాలి, ఇక్కడ మాత్రం స్వతంత్రంగా ఉన్నాడు బతకూడదు, ఇదా కాన్సెప్ట్. ఆంధ్రుల యొక్క తెలుగు జాతి యొక్క హక్కులు, ఆత్మగౌరవం అంటే ఆ కసి ఉండాల్సిన యువత ఇవాళ సినిమా పిచ్చితో లేదా కుల గజ్జితో, మత పిచ్చితో ఎదుగుపెట్టి రాజకీయ నాయకులు తయారు చేస్తున్నారా? సరే, కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్. అదే భోగభాగం ఏం జరుగుతుంది? మనకు కూడా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలన్నారు అనుకుంటాం. తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. కానీ విజయవాడ ఎయిర్పోర్ట్ ని ఎక్స్పాండ్ చేయడానికి తక్కువనే, ఆల్రెడీ కొంత చేశారు. ఎందుకంటే ఒకవైపు నేషనల్ హైవే వచ్చేసింది, ఒకవైపు నావిగేషన్ ఉండే కెనాల్, కొమ్మనూరు కెనాల్, పాండిచేరి దగ్గర లైన్ అండి. నేషనల్ వాటర్ వే హైవే లాంటిది 4 దాని అనుమానం ఉంది. దాన్ని ఎక్స్టెండ్ చేసుకునే వస్తుంది. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా మొత్తం ఇల్లు వచ్చేసి ఆ ఊళ్ళన్నింటినీ గన్నవరం లాంటి ఒక నగరాన్ని, ఒక బ్రహ్మాండ పట్టణాన్ని మనం మార్చలేం. పైగా ఆ నగరం నుంచి డైరెక్ట్ ల్యాండ్ అవడం అన్ని జరుగుతూ ఉంటాయి, కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అందువల్ల ఈ నేపథ్యంలో అక్కడ ఇబ్బంది ఉంది, ఎక్స్పాన్షన్ లేదు. తిరుపతి పేరుకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ వచ్చింది ఏదో శ్రీలంక లేదా మారిషస్ ఒకటి వస్తుందండి. ఈ నేపథ్యంలో మనకు అంతర్జాతీయ విమానాశ్రయం కావాలి. దానికి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అమరావతిలో కూడా మళ్ళీ ప్రయత్నిస్తున్నారు. నెంబర్ ఆఫ్ ఇష్యూస్. సరే, దాంట్లో మనకు అభ్యంతరం ఉంటే వేరే సంగతి. అసలు ఇది ఎప్పుడు మొదలైందని భోగాపురం మీద 2014లో చంద్రబాబు నాయుడు గారు ఐడియా ఇచ్చి 15,000 ఎకరాల భూ సమీకరణ బ్రహ్మాండంగా ప్రతిపాదించారు. అమరావతిలోనే కాదు, ఇక్కడ కూడా చేయాలని. ఆ తర్వాత నెంబర్ ఆఫ్ ఇష్యూస్ వచ్చిన తర్వాత మళ్ళీ జీవో తీసుకొచ్చి 5,300, 5,307 ఎకరాలకి ఇది మనం పరిమితం చేద్దామని చెప్పి ఆయన దాన్ని అనుకుని దాని మీద అక్కడ అందరిని పంపించి ఇది చేశారు. ఇది అన్ని విధాలుగా దాన్ని డెవలప్ చేయాలంటే ఒక ఎయిర్పోర్టే కాకుండా మంచిదే ఐడియా. ఎయిర్పోర్టే కాకుండా ఒక హబ్ కింద కూడా ఉండాలి, ఏరోనాటికల్ హబ్ కింద ఉండాలి, లేదా మిగతా సెంటర్ కింద ఉండాలని చేసిన తర్వాత టెండర్స్ పిలిచారు. 2015 టెండర్ పిలిస్తే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఈ దేశంలో అసలు మిగతా మొత్తం భారతదేశంలో ఎయిర్పోర్ట్స్ అని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియానే నిర్వహించేది. తర్వాత పొప్పడి లెమినేట్ అమ్మేస్తున్నాను కూడా కొన్ని వేరే సంగతి. వాళ్ళు కూడా బిడ్ వేసుకున్నారు, ఓపెన్ బిడ్ వేసుకున్నారు. వేసుకున్న తర్వాత 30.3% అనుకుంటా, ప్లస్ ఎకరానికి 20,000 చొప్పున రాయితీ ఇచ్చేటట్టు 30.3% షేర్ ఇచ్చేటట్టు వాళ్ళు హైయెస్ట్ బిడ్ వేసి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆ కాంట్రాక్ట్ అవార్డు అయింది. అప్పుడు జిఎంఆర్ కంపెనీ 21.3 తక్కువలో, అంటే వీళ్ళ మీద వాళ్ళు దాదాపుగా 40% ఎక్కువ వేశారు, 45% ఎక్కువ వేశారు జిఎంఆర్ మీద ఎయిర్పోర్ట్ అథారిటీ. ఇది వాస్తవం. ఆ తర్వాత ఏం జరిగిందో మొత్తానికి ఆ టెండర్ అంతా అయ్యింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ప్రిన్సిపల్ ఇచ్చింది, టెండర్ క్యాన్సిల్ చేశారు. ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ అథారిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ క్యాన్సిల్ చేసేసి ఏంటంటే కొన్ని కండిషన్స్ పెట్టాం. దీనికి కొన్ని ఏం కండిషన్స్,
దీనికి రియల్ ఎస్టేట్ ఏజెంట్ పనిచేయాలి. దీనికి రియల్ ఎస్టేట్ ఏజెంట్ పనిచేయటువంటి సెంట్రల్ గవర్నమెంట్ వాడికి దీంట్లో అర్హత లేదు, బికాజ్ వాళ్ళు రియల్ ఎస్టేట్ చేయలేదు. వెంటనే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ లెటర్ రాసింది, మమ్మల్ని బయట తెప్పించారు నువ్వెవరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ రెండు మళ్ళీ ఎన్డీఏలోనే చంద్రబాబు ఎన్డీఏలో ఉన్నారు, అక్కడ లెటర్ రాసినాడు, ఇక్కడికి రిసీవ్ చేస్తున్నాడు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నో క్వశ్చన్, ఇది మన పద్ధతి కాదు, మాకు అన్యాయం చేస్తున్నారు ఇలాగా, మేము లోయెస్ట్ బెడ్ వచ్చాం, మేము నిర్ణయించుకుంటున్నాం, మీరెవరు అంతకన్నా మేజర్ అని చెప్తే నువ్వు వేయడానికి అర్హత లేదంటే వాళ్ళు దయచేసి వేయడానికి అర్హత లేకుండా డిఓటికి జిఎంఆర్ వీళ్ళందరూ వేసిన తర్వాత వెంటనే వాళ్ళకి అలాట్మెంట్ లెటర్ కూడా ఫైనల్, అంటే అగ్రిమెంట్ అవ్వలేదు. 2019 చంద్రబాబు నాయుడుకి దిగిపోవడానికి 2 నెలల ముందు పెద్దన శంకుస్థాపన చేశారు, ఇంకివ్వలేదు. అందులో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. వచ్చిన తర్వాత అంత ముందు ఏం జరిగింది, ఈ 5,000 ఎకరాలు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా భీకరంగా బయటకు చెప్పి ఇది ఎర్ర బస్సు ఎక్కడానికి ఒక అవ చెప్పింది, ఇక్కడ ఎర్ర బస్సే రాని ఊరికి ఎయిర్పోర్ట్ ఎందుకయ్యా, ఆయన పక్కనే విశాఖపట్నం మధ్యలో ఎయిర్పోర్ట్ శుభ్రంగా పనిచేస్తుంది, ఇది ఎందుకు దండగా రియల్ ఎస్టేట్ ఏజెంట్ డ్యామ్ విషయం తగ్గిట్టారు. విచిత్రం ఏంటంటే నేవల్ ఎయిర్పోర్ట్ అండి సార్. నేవల్ ఎయిర్పోర్ట్ లో సివిల్ ఏవియేషన్ కి పర్మిషన్ ఇచ్చిన ఎయిర్పోర్ట్ లో ఇది ప్రప్రథమా? అంటే ఇంతకు ముందు కొన్ని చోట్ల సివిల్ ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్ లో 4 ఎయిర్పోర్ట్లు ఉంటాయి, ఏరోడ్రోమ్స్, ఆకింపేట, దుండిగల్. కొన్ని చోట్ల ఇబ్బందికరంగా ఉన్నప్పుడు సివిల్ ఏవియేషన్ అక్కడ కూడా పర్మిషన్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఇంటర్నేషనల్ కొన్ని చోట్ల, ఇప్పుడు కాశ్మీర్ లో కొన్ని చోట్ల కూడా, ఇప్పుడు బద్దుగోర అంటే సిలిగురికి అవుతున్న ఎయిర్పోర్ట్ మనం సిక్కింకి వెళ్ళేటప్పుడు ఉండదు, ఒకప్పుడు ఆల్టరేషన్ చేసుకోవచ్చు. చికెన్ నెక్ మీరు చెప్పే చికెన్ నెక్. కానీ వాళ్ళు ఇదేంటంటే ఈస్టర్న్ నేవల్ కమాండ్స్ కి హెడ్ క్వార్టర్స్ మొత్తం, అంటే మనకు అక్కడ ఉన్న కలకత్తా దగ్గరించి చివరి కనపడే ఈ టూటికోర్ల వరకు ఈస్టర్న్ నేవల్ కమాండ్స్ హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నం. హెడ్ క్వార్టర్స్ కి పూర్వం ఏదైతే షిప్స్ ఉంటే దానికి విమాన వాహక నౌకలు కూడా మనకు ఉన్నాయి. అందువల్ల ఇక్కడ ఖచ్చితంగా నేవల్ ఎయిర్పోర్ట్ అనేది అవసరం. ఇక్కడ ఎయిర్పోర్ట్ సెపరేట్గా ఉండాలి. బయట మన ప్రతి వాళ్ళు అక్కడ ఏం విమానాలను చూస్తాం, అది మన పై కెమెరా ఫోటోలు తీసుకోవడానికి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా, ఏ హెలికాప్టర్స్ ఉన్నాయా, ఇస్తామా? అది అబ్సల్యూట్ గా వేసి దాస్తా ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు కోడికత్తి కేసు ఎందుకు ఎన్ఐఏ తీసుకుంది? ఎన్ఐఏ అంటే దేశ రక్షణ విషయం తీసుకొని కోడికత్తి తీసుకుంది. ఎందుకని? అది ఆగలేదు కాబట్టి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ లాగేశారు. నేను చెప్పింది అక్షసత్యం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వెంటనే ఆయన వ్యతిరేకించారు ఇంతకుముందు కూడా, ఎందుకంటే ఇది అవసరం లేదండి. తర్వాత వచ్చిన తర్వాత మరి ఏం సెటిల్ అయిందో అక్కడ కాకినాడ సీపోర్ట్, జిఎంఆర్ ఏదో అక్కడ ఇష్యూస్ ఉన్నాయి కదా, ఇది అరవిందో ఫార్మాకి ఇచ్చారని ఇది నేను చెప్తున్నాను. ఇవ్వలేదంటే ఇవ్వలేదని చెప్పమనండి ఏం జరిగిందో. ఆ తర్వాత జిఎంఆర్ గారికి సెటిల్మెంట్ అయ్యి ఆ పోర్ట్ ఎలా చేశారని ఆ రోజు ఆరోపించారు. డైరెక్ట్ గానే రెండింటి మీద ఆరోపించారు. గమనించే మీరు చూసి ఉంటారు. ఏం జరిగిందో మీరు వెరిఫై చేయొచ్చు, ఇచ్చారు లేదు. కానీ ఒక మంచి పని చేశారు. 2,700 ఎకరాలు ఎలాగెందుకు, 2,203 అంత ఇద్దాము, 500 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఫ్యూచర్ అవసరాల నిమిత్తం ఇది వచ్చే అవకాశం ఉంటే మనకు బాగుంటుంది అనే కండిషన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మంచి పని చేశారు. రిజర్వ్ పెట్టుకున్నారు. ఇది సత్యం. కేవలం ఇప్పుడు ఎక్కువ చేసినాయి కదా చేసుకున్నారు. ఆ చేసింది కూడా ఎవరు? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా కొంత జరగడం జరిగింది, అప్పుడు విషయం వచ్చింది. దాన్ని తగ్గించడం వల్ల వ్యతిరేకత తగ్గింది. మిగతాది కూడా లెటర్ ఆఫ్ ఇంటెంట్ వచ్చిన తర్వాత ఇంత అయిన తర్వాత మిగతా భూ సమీకరణలో మిగతా దాదాపు 1,500 ఎకరాలతో ప్రభుత్వ భూమి కూడా ఉంది దాంట్లో. మిగతాది పూర్తి చేసి, అంటే కొంత మొదలుపెట్టిన దాని మీద మిగతాది పూర్తి చేసింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జరిగింది. సచివ్ ఎక్విజిషనే కాకుండా శంకుస్థాపన కూడా చేశారు. శంకుస్థాపన ఇప్పుడు దేవుని మల్లికార్జున గారు ఏమన్నారు? మీరు ఒకటి ఇక్కడ శంకుస్థాపన చేసిన రోజు జిఎంఆర్ ఉన్నారు సభలో, ఏమన్నారు ఆయన? మా హైదరాబాద్ ఫాదర్ ఇది మీరే, నేను చేసి ఓపెన్ చేశాను, ఇది కూడా మేము చేసి మీరే ఓపెన్ చేస్తారని అనుకున్నా అని అన్నారు. అంటే జనరల్ గా బిజినెస్ మెన్ అలా అంటూ ఉంటారండి, నేను కాదంటలేదు, అంటే చెప్తున్నాను. కానీ ఇక్కడ ఒక మతలబు ఉంది. 2000 ఏదైతే 19 తర్వాత ఇది అక్కడికి వస్తాను నేను. 4 సంవత్సరాలు కాయలాపడి ఉంది, దాని ఫైల్ కదిలేదు అనేది కదా. 2021లో కాయలాపడి మీరు నేను కాయలాపడి ఇంట్లో ఉన్నాము. 21 అయిపోయిన తర్వాత మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ దాని సెటిల్మెంట్ కోర్టులో దాదాపు 27 కేసులు ప్లస్ ఎన్ని ఉన్నాయి నాకు గుర్తులేదు. మళ్ళీ దాంట్లో మళ్ళీ అంకి తప్పు చెప్పారంటారు. కోర్టు విషయాలన్నీ కూడా పరిష్కరించి వాళ్ళందరికీ ఇల్లు కట్టించి ఎక్కడ జరిగింది? కోర్టు ఇష్యూస్ లో జగన్మోహన్ రెడ్డి హయాంలో కోర్టు ఇష్యూస్ సాల్వ్ కాలేదు. సాల్వ్ కాకుండానే
మొత్తం పని అంతా అయిపోయింది, ఎక్విజిషన్ పని అని అన్నారు. కానీ మీరు వచ్చిన తర్వాత కోర్టు ఇష్యూస్ సాల్వ్ చేసామని చెప్తున్న పరిస్థితి. ఏమంటే కోర్టు ఇష్యూ ఇప్పుడు కూడా రావచ్చు. ఉమ్, మేజర్ ఇష్యూస్ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసి అంటే దాంట్లో కొన్ని ఇష్యూస్ వస్తుంది. ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసి పని మొదలు పెట్టమని చెప్పి ఇచ్చిన తర్వాత ఇంకా 2-3 ఇష్యూస్ రావచ్చు, ఇవాళ కూడా రావచ్చు. కానీ మేజర్ నేను అంటే ఎవరికైనా కంప్లీట్ చేయలేదు. ఉమ్, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారిలో చేశారు, చేసిన తర్వాత ఆ భూమి చదువున చిన్న కార్యక్రమాలు తప్ప మిగతా పని ముందుకు కాదు. కొంత కార్యక్రమాలు అయినాయి. ఆ, ఆ తర్వాత 2024 అయిన తర్వాత అప్పుడు మీరు గమనించాలి, 2019 వరకు ఉంది ఎవరు కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు గారు, గాలి మోటార్ల శాఖ మంత్రి. మన గవర్నమెంట్ 2017 ఎండింగ్, నేను 17 ఎండింగ్ కాదు, 18 ఫిబ్రవరి మేమిద్దరం రాష్ట్రపతి గారిని కలవడానికి వెళ్ళాం కదా అందరితో కలిసి. అశోక్ గజపతిరాజు గారు, నేను రాష్ట్రపతి గారిని రామ్నాథ్ కోవింద్ గారిని కలిసి వచ్చాం కదా, మేము ఊరికి వెళ్ళాం కదా. ఆయన రాజీనామా చేసిన తర్వాత వెళ్ళాం కదా మేమందరం. అందువల్ల అప్పుడు ఆయనకి ఇష్టం కూడా లేదు క్యాన్ చేయడం ఎయిర్పోర్ట్ అథారిటీ, ఆయన బలవంతం చేశారంటారు. సరే ఏదైనా ఎప్పుడు ఆత్మగత రాస్తున్నప్పుడు ఆయనే చెప్తారు. సరే కమింగ్ బ్యాక్ టు 2024 వచ్చిన తర్వాత స్పీడప్ చేశారు. అప్పుడు కూడా చదువు కార్యక్రమాలు 4-5 కోర్టు ఇబ్బందులు ఉన్నా సరే ఇది పరిష్కరించి స్పీడప్ చేశారు. ఇది దీంట్లో కేంద్ర ప్రభుత్వం వైబిలిటీ గ్యాప్ ఫండ్ కొంత ఇవ్వటం తప్ప మిగతా అనుమతులు ఎలా ఇవ్వటం. జిఎంఆర్ తొందరగా నిర్ణయం తీసుకున్నారు, మనం అభినందించాలి అంతవరకు. అది ప్రైవేట్ ఎయిర్పోర్ట్. దానికి ఇప్పుడు కనెక్టివిటీ ప్రాబ్లం, లైక్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంతే. కనెక్టివిటీ ప్రాబ్లం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కోసం పివి నరసింహ ఎక్స్ప్రెస్ హైవే తీయటం కాకుండా అనేక రేడియల్ రోడ్డుని బలోపేతం చేసి దానికి వెళ్ళటానికి ఒక మార్గాన్ని క్రియేట్ చేశారు. అది కాక ఓఆర్ఆర్ కూడా తర్వాత మీకు దానికి యాడ్ అయింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళటానికి ఓన్లీ పెందుర్తి నుంచి ఇప్పుడు బైపాస్ రోడ్ ఒకటి ఉందండి, ఇప్పుడు వేసారు, బాగానే ఉంది. ఆ ప్రాంతం నుంచి లేదా మా సింహాచలం పక్క నుంచి రావటం, తర్వాత మధురవాడి నుంచి వెళ్ళటం, ఇవన్నీ ట్రాఫిక్ కొంచెం ఇబ్బందికరంగా కొన్నాళ్ళ వరకు ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ ఒక ఎయిర్ బస్ A380 కూడా మరి చేస్తారని తెలియదు. చేస్తే ఒక మంచి అంటున్నారు కదా, ఐటీ నారా లోకేష్ అంటున్నారు కదా. అదే అందుకని మంచి ప్రయత్నం చేశారు. కానీ వాస్తవం ఎవరు క్రెడిట్ చోరీ అంటే దీంట్లో ఎవరు క్రెడిట్ ఇద్దాం మనం, మీద మనకైనా గొడవ అంతే. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఐడియా. ఇప్పుడు హైదరాబాద్ 2 విషయాలు చెప్తాను. హైదరాబాద్ గురించి కల్వకుంట్ల తారక రామారావు గారు మాట్లాడుతుంటారు, ఇంకెక్కడ ఏదో మాట్లాడుతుంటారు. నేను అడుగుతున్నాను, వీళ్ళు చేసిన గొప్పలు ఏంటో తర్వాత చెప్దాం. హైదరాబాద్ కి 2003 ఎండింగ్ కల్లా నీళ్లు తలసాని శ్రీనివాస గారు ఉన్నారు మంత్రిగా, ఈ కృష్ణా ఫేజ్ 2 ఎట్టి పరిస్థితులు కంప్లీట్ చేయాలని చేసింది ఎవరు? తర్వాత గోదావరి నీళ్లు తీసుకొచ్చింది ఎవరు? తర్వాత మల్లన్న సాగర్ కడతామని సప్లిమెంటేషన్ పక్కన పెట్టండి, వచ్చే 2050 వరకు నీళ్లు కూడా చేసింది ఎవరు? చంద్రబాబు టైం చేశారు, తర్వాత చేశారు, ముందు తర్వాత కూడా చేశారు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కింద 350 ఫీట్లకి వెడల్పుతో అవుటర్ రింగ్ రోడ్ ప్రపోజల్ ప్లాన్ చేసింది, దాన్ని ఇంప్లిమెంట్ చేసింది, కేంద్రం నుంచి అప్రూవల్ తీసుకురావడానికి ప్రయత్నించి అంతా చేసింది ఎవరు? డిజైన్ చేసిందంతా చంద్రబాబు నాయుడు గారు. రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు? ఇంకో 150 ఫీట్లు పెంచండి, దీంట్లో మెట్రో అనేది క్రియేట్ అయింది ఆయన. సరే దాంట్లో రాజశేఖర్ మీద దాన్ని డాన్స్ ఇప్పించి మన ఇష్టం లేని పొలాల మీద నడిపించారు అనేది వేరే చరిత్ర. తిరిగింది బాగా స్టీరింగ్ అనేది బాగా ఇష్టం వచ్చినట్టు తిరిగిందని అర్థం. అయినా సరే అది సాకారం చేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు చాలా వరకు, తర్వాత రోసయ్య గారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత కూడా అయింది కదండి. ముఖ్యమంత్రి ఉండగా జరిగింది. దాన్ని నిలబెట్టింది డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. రెండో విషయం చెప్తాను, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది నవ్వారు. ఎందుకే బేగంపేట ఉన్నప్పుడు ఇట్టాగా ఎర్ర బస్సు వస్తుందా, అక్కడికి పచ్చ బస్సు వస్తుందా అనుకున్నారు. అక్కడ బేగంపేట దాంట్లో జనావాసాల దగ్గరికి వచ్చి మేజర్ హెలికాప్టర్ తిరగడం కష్టంగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది అన్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి. దానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కంటే కన్వెన్షన్ సెంటర్ కింద లేదంటే ఏవియేషన్ హబ్ కింద పెట్టాలని ఉద్దేశంతో 5,500 ఎకరాలు చేస్తే బాగుంటుందని చంద్రబాబు నాయుడు గారి ఐడియా. రావడం కాదు, ఇది దేశ చరిత్రలో ఇవాళ వరకు 2020 వరకు అంతకన్నా పెద్ద ఎయిర్పోర్ట్ ఎక్కడ లేదు. ఢిల్లీ కూడా తప్పే దానికి నెక్స్ట్. ఇది వాస్తవం అండి. ఇవాళ దానికి ఆల్రెడీ రెండు రన్వేస్ ఉన్నాయి, సపర్ రన్వే, మెయిన్ రన్వే, ఇంకో రన్వే కట్టుకునే అవకాశం ఇంటర్నేషనల్ టెర్మినల్ 2 వచ్చే అవకాశం కూడా ఉందండి. ఇప్పుడు ఎక్స్టెన్స్ చేస్తే అయిపోతుంది. అది ఒక ప్లాన్ 30 నాటికి ప్లాన్ అండి ఇది. దాంట్లో ఇవాళ నేను అంటున్నాను, ఆ రోజు మొత్తం ల్యాండ్ అంతా చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అక్కడ సాధించేలాగా కష్టపడి చేసింది ఎవరు? దేవేంద్ర గౌడ్ గారు. ఎందుకంటే నా సొంతూరు తుక్కు కూడానే ఉంది, నా పక్క వచ్చింది నా అన్నం అయింది. మిగతా అందరిని తిప్పలు పెట్టి అందరూ కలిసి ఒక యుద్ధ ప్రాతిపదిక చేసి అంతా ల్యాండ్ చేసి 99% నాకు చెప్పారు. రాజశేఖర్ గారు వచ్చిన తర్వాత మొదలు పెట్టారు. 4లో వీళ్ళు ఓడిపోకుండా కంప్లీట్ అయిపోయింది. రాజశేఖర్ గారు మనం ఏం చెప్పారంటే, అలాగే రేడియల్ రోడ్స్ మొత్తం కనెక్ట్ చేశారు. మీరు చెప్పండి, హైదరాబాద్ వితౌట్ కృష్ణా గోదావరి వాటర్
వితౌట్ రేడియల్ రోడ్స్, వితౌట్ ఫ్లైఓవర్ చెప్పట్లేదు, ఫ్లైఓవర్ జనరల్ గా డెవలప్మెంట్, వితౌట్ ఓఆర్ఆర్, వితౌట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇవాళ వితౌట్ ఐటీ డెవలప్మెంట్. వాట్ ఈస్ హైదరాబాద్? అట్లా వాట్ ఈస్ హైదరాబాద్ వితౌట్ దిస్? అది అది 500% ఉంటుంది. 500 సంవత్సరాల చరిత్ర ఎవరు చెప్పలేరండి. కానీ ఇవాళ 20% ఉంటుంది ఇప్పుడున్న గ్రోత్ లో. సరే కాదు, హైదరాబాద్ 100 సంవత్సరాల చరిత్ర, గొప్ప నగరం. కానీ ఈ లేకుండా ఉంటే వాళ్ళ బెంగళూరు లాగా చోక్ అయిపోయే పరిస్థితి ఉంది. చారిత్రక దాంతో పోల్చట్లేదు నేను. ఎస్, అంటే బిజినెస్, వాణిజ్యం ఈ యాంగిల్ వెళ్ళిందంటే ఇవాళ అస్మాట్ కొంతమంది ఆంధ్రపాలకులు తిట్టుకుంటారు. డెఫినెట్ గా ఇవాళ కేసీఆర్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, వాళ్ళ కృషి మనకి ఎవరికి, అంజయ్ గారి కృషి కూడా ఉంది, ఎవరు కాదంటారు. అందువల్ల అందరి కృషి ఉంది, కానీ ఎవరు లేనట్టు ఇది మాత్రం సరికాదు. సరే, కమింగ్ బ్యాక్ టు భోగాపురం ఎయిర్పోర్ట్, మా అక్కడికి వెళ్దాం. ఎందుకంటే అందువల్ల ఆ క్రెడిట్ లో అందరి కృషి ఉంది అంటున్నా నేను. అక్కడ అశోక్ గజపతిరాజు గారు ముందు నిలబడడం, సరే ఆయన పక్కన పెట్టి తర్వాత ఆయన రాజీనామా చేసిన తర్వాత డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు అక్కడ రావాలి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావాలంటాం, దాన్ని మూవ్ చేయటం, దాన్ని ఒక కొత్తగా విస్తృత స్థాయిలో చేయాలన్న ఆలోచన బాగుంటుంది. కొంతవరకు ముందు తీసుకెళ్లారు. జిఎంఆర్ గారి మీద అవాజ్యమైన ప్రమాణ ఉండొచ్చు ఏదైనా. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అడ్డం కొట్టడం జరిగింది. తర్వాత మళ్ళీ ఆయన సెటిల్మెంట్ అయిపోయింది, ఆయన ముందుకు తీసుకెళ్లారు, 500 ఎకరాలు పెట్టారు. ఇది మంచి పని కదా. చంద్రబాబు నాయుడు గారికి ముందు తీసుకెళ్ళి అందరికి కలిసి క్రెడిట్ ఎవరికి రావాలి? ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి, గొడవ ఉండదు. అంతే కదా. విశాఖపట్నంకి కలిగి ఒక హారం లాంటిది వచ్చింది. అది భీమిలి రోడ్ అద్భుతమైన నగరం. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు కొండలకు బోర్డులు పడుతున్నారు. అదే ఋషికొండ చిన్న కొండ, ట్రిమ్మింగ్ అయిపోతుంది మొత్తం. ఋషికొండ చిన్న కొండ, అదేదో ఋషులు సభ చేశారు, అందులో పవిత్ర స్థానం ఎన్ని ఆ రోజు తప్పు సమాచారం పెట్టి ప్రజలు మోసం చేశారు కొంతమంది. అందులోనే మందు అన్ని ఉండేవి. అంతకుముందు హరిత రెస్టారెంట్లు ఉండేవి. ఇంకో 2.5 ఎకరాలు పెంచారు పాదానికంటే కూడా, రిసార్ట్స్ ఉండేవి. తెలుసుగా మీకు ఏదో కొత్త కొండ. అది ఆ కొండ అంటే సునామీ వస్తే ఆపేస్తాను పెద్ద పెద్ద సినిమా నటులు చెప్తున్నారు. ఇంకా చాలా దానికన్నా 10 రెట్లు ఎక్కువ కొండలకు కొట్టేస్తారు. కమింగ్ వాటర్ అభివృద్ధి అనేది పేరు మీద జరగనివ్వండి. బట్ విశాఖపట్నం అనేది నాకు చాలా ఇష్టమైన సిటీ. మా పెనకండి పాలకొల్లు తర్వాత నాకు ఇష్టమైన సిటీ. హైదరాబాద్ అనేది గొప్ప సిటీ, దట్ డిఫరెంట్ ఇష్యూ. కానీ మంచి జరుగుతుందని ఆశిద్దాం.